इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। కమాండ్ కంట్రోల్ మొత్తం కూడా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హడావిడి వాతావరణం నెలకొంది. కమాండ్ కంట్రోల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే సుమారుగా ఇక్కడ 50 మందికి పైగా సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా అక్కడ భేటీ అవుతున్నారు. కాబట్టి పలు ఆంక్షలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతోంది. ఏం జరుగుతుంది, ఏం చర్చ జరుగుతుందని చాలా ఆసక్తి రేపుతోంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ కళాకారులకు సంబంధించి డిమాండ్ పెడతారా? వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు కూడా ఏమైనా సినిమాలో ప్రముఖ ఈ రకంగా ఉండాలి అనే ఒక డిమాండ్ పెట్టే అవకాశం ఉందా? తెలంగాణ కళాకారులకు కూడా ఈ భేటీ ఉపయోగపడుతోందా? అట్ ది సేమ్ టైం అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో ఇటీవల కాలంలో పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసాడు గడ్డ తర్వాత అల్లు అర్జున్ పైన కేసు నమోదైన విషయం చూసాం. ఆయన జైలుకి తరలించే సిచ్యువేషన్ చూసాం, రిమాండ్ తరలించే సిచ్యువేషన్ చూసాం, బెయిల్ వచ్చింది. అయితే ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మరోసారి సినిమా ఇండస్ట్రీలో రాజేసుకుంది. ఆంధ్రాకి సినిమా పరిశ్రమ తరలి రావాలంటూ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పడం, పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారని చెప్పడం, ఇలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే పుష్ప సంబంధించిన ఒక ప్రీమియర్ షో అంశం ఏకంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ దాకా దారితీసిందంటే మనం చూడొచ్చు. ఇన్సైడ్ విజువల్స్ ఇవి. మీటింగ్ కి హాజరైన వారిలో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన రాఘవేందర్ రావు, అల్లు అరవింద్ ఉన్నారు, ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అక్కడ చాలా మంది ఎదురు చూస్తూ వంశీ పైడిపల్లి, ఆ తర్వాత డైరెక్టర్లకు సంబంధించి అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఒకసారి ఇన్సైడ్ విజువల్స్ మనం ఫుల్గా ప్లే చేసి చూద్దాం. ఇన్సైడ్ విజువల్స్ పీసీఆర్ ప్లీజ్. ఇన్సైడ్ విజువల్స్ మనం చూద్దాం. ఇన్సైడ్ విజువల్స్ లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కూడా వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్సైడ్ విజువల్స్ మనకు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ చూడండి. రాఘవేందర్ రావు, అల్లు అరవింద్ ఉన్నారు, పక్కనే మరికొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. వెనకాల సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, ఇతర ప్రొడ్యూసర్లు ఉన్నారు. డైరెక్టర్లు బోయపాటి, తర్వాత వంశీ పైడిపల్లి, అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు. ఇన్సైడ్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు. ఇప్పుడు భేటీ ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి వారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు ఏందని పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. చూద్దాం మరి ఈ భేటీకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది. ఈ భేటీ పైన మీరెటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? భేటీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ ఆ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. అందుకంటే ఆర్టీవీ ముందుగా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇన్సైడ్ విజువల్స్ ఇవి. రైట్, ఇప్పుడు లోపల మీటింగ్ లో జరుగుతున్న అంశాలు ఏంటి, టాలీవుడ్ కు ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటి? అయితే కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో సినీ నటులు పాల్గొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారి ముందు కొన్ని అంశాలు ఉంచబోతోంది. తెలంగాణ కులగణన సర్వే పైన రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ కొన్ని కార్యక్రమాలు చేయాలన్నట్టుగా సినీ నటుల్ని వారు కోరే అవకాశం ఉంది. ఇక డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనలో కూడా సినీ తారులు సహకరించాలి అని తెలంగాణ ప్రభుత్వం వారి ముందు కొన్ని కండిషన్స్ ఉంచబోతోంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోయిన్లు పాల్గొనాలని చెప్పడం జరుగుతోంది. ఈ కండిషన్స్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలి అని కూడా ఒక కండిషన్ పెట్టబోతున్నారు. ఇక సినిమా టికెట్ల పైన ప్రత్యేక సెస్ ఉండబోతోంది. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సినిమా తారుల సహకారం ఉండాలి. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేనట్టుగానే చాలా కరాఖండిగా గంటాపదంగా ముఖ్యమంత్రి మరోసారి వారు కూడా తేల్చి చెప్పే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత సెస్ ద్వారా వచ్చే డబ్బుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
యాజ్ ఏ ప్రేక్షకులుగా మాకు ఎందుకు లేవు సార్? మమ్మల్ని ఎందుకు కవర్ చేయాలి? మేము మాట్లాడలేదు. పరిణామాల నేపథ్యంలో అవును సార్ అది ఈగో ఫీలింగ్ వల్ల చాలా కొంచెం పెద్ద ఎత్తున టీవీలో ప్రచారం జరిగింది కానీ సార్ ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మాట్లాడితే సార్ వాయిస్ సార్ 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం